వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ స్పెషల్ వీడియో, చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే మీకు నచ్చింది, మీరు మెచ్చేది చూపిస్తా. చీరలు, సొమ్ములు ఇట్లా చూస్తారు కదా వీడియోలన్నీ. మామూలుగా చెప్తే ఏదైనా మాట్లాడితే వినరు. చీరలు కనబడాలా, సొమ్ములు కనబడాలా అంటే నేను కూడా అంతే అనుకోండి. కానీ మీరు నేను సమానం, మీరు నాకంటే కొంచెం ఎక్కువ చీరల సొమ్ముల విషయంలో. ఓకేనా? మొన్న రీసెంట్ గా మనం నారాయణపేట్ సారీస్ షాపింగ్ గురించి చిన్న వీడియో తీశాను. అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వాటి నంబర్స్ కానీ అడ్రస్లు కానీ ఇవ్వండి అని. నారాయణపేట అనేది చాలా పెద్ద ప్లేస్ కాదు. మీరు వెళ్తే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఫేమస్, ఎక్కడెక్కడ దొరుకుతాయంటే ఎవరైనా ఈజీగా 4-5 అడ్రస్లు చెప్తారు మనకు. ఎనివే నేను 2 ప్లేసుల్లో కొన్నాను. ఆ 2 ప్లేసులు కూడా, ఒకటి DB కళ్యాణి అనేది, ఇంకొకటి బాసుందో ఏదో ఉంది. చీరలు చూపిస్తా ఏమేమి కొన్నా అనేది ప్రైజ్లు అప్రాక్సిమేట్ గా గుర్తున్నాయి. 100% పక్క గుర్తులేవమ్మా నాకు. సో మళ్ళీ తిట్టకుండా ఎట్లా పే చేసినావు, చూడవా, బిల్లు చూడవా, ఏమో చూడలేదా చెప్పిండ్రు సరే అన్న. కోటి నాకు గూగుల్ పేలు ఆ పేలు చేయనికి నాకు రాదు కాబట్టి, టెక్నికల్ గా జీరో నాలెడ్జ్ కాబట్టి, మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు కదా నాకు వానర సైన్యము, వాళ్ళు పే చేసిండ్రు అంతే. నేను చీరలు తీసుకొని బయటకు వచ్చినా వాళ్ళు పే చేసి వచ్చిండ్రు. అప్రాక్సిమేట్ గా వాళ్ళు వేసినప్పుడు బిల్లు గుర్తుంది, అది మాత్రం చెప్తా. కొంచెం అటు ఇటు అయితే మాత్రం తిట్టుకోకండి, ఓకేనా? ఇప్పుడు మనకి ఇష్టమైన సెగ్మెంట్ లోకి చీరలు చూపించలేరు అంటే మీరు అడిగిన వంక కానీ నాకు మీకు చూపించుకోవాలని ఖుషీలా చూపిస్తున్నారు అనమాట. ఇది విషయం. ఓకే, చాలా కాటన్స్ కొనుక్కొచ్చుకున్నా. అండ్ కలర్ కాంబినేషన్స్ ఎట్లున్నాయి చెప్పండి నాకు. 3 పట్టు చీరలు తెచ్చుకున్నా. ఓకేనా? అట్లనే ఉంటుంది అదంతా. అంటే ఆ షాపింగ్ అంతా నాకు అట్లా ఆగమాగమే ఉంటుంది అనమాట. ఏది పోయినా, ఒక గద్వాలు పోయినా 4-5 చీరలు తెచ్చిన్నా, ఇటు పోయినా ఇన్ని చీరలు తెచ్చిన్నా. ఓకే, అట్లా ఉంటుంది అది. ఒకసారి చెప్పిన కదా, ఒకసారి ఎప్పుడో కంచికి పోయి ఒకటే చీర తెచ్చుకున్నా. అట్లా కూడా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. శ్రీదేవిని ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, అంటే అతివృష్టి అనావృష్టి అంటే దానికి ఎగ్జాంపుల్ శ్రీదేవి. ఇది పక్కా ఫిక్స్ అయిపోండి ఇది. ఓకేనా? రైట్. అరే ఇంకొన్ని అయిపోయినాయి అనుకున్నాం. చాలా శ్రీదేవి అనుకోండి. సాలంటే సాలు, సాలలేదంటే సాలలి, ముచ్చట గది. ఓకే, ఫస్ట్ మీకు కాటన్స్ చూపిస్తాబ్బా. ఏం చేయాలి, ఇట్లా వేసుకొని చూపించాలన్నా మీకు. ఇదిగో కాటన్స్ కలర్ కాంబినేషన్స్ చూసి తెచ్చుకున్నా. బట్ ఈ టైప్లో అంటే ఈ డిజైన్లో నా దగ్గరనే ఉన్నాయి. కోయంబత్తూర్ కాటన్స్. ఇంకా పళ్ళు రిచ్ పళ్ళు ఉంటాయి నా దగ్గర. ఎట్లుంది, బాగుందా కలర్ కాంబినేషను? ఇది బార్డరు, ఇదే కొంగు. ఏందో జనరల్గా ఏంటంటే కొంగులు ఎట్లున్నాయి, అది ఎట్లున్నాయి అని అడుగుతాం. కానీ ఇందులో నారాయణపేట కాటన్స్లో కొంగులు రిచ్ కొంగులు రావు. ఇది చీర, ఇది కొంగు. బాగుందా కాంబినేషన్? ఎట్లుంది? నాకు సెట్ అయిందా? ఈ చీరలు సొమ్ములు 10 మందికి చూపిస్తే ఏదో సంతోషం. 1 ఇంకొకటి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఓకే, డార్క్ గ్రీన్ అంటే నా దగ్గర ఉంది, బట్ లైట్ గ్రీన్ ఉంది. ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్. బాగుందా? బాగుంది అంటే చీర బాగుందా, నాకు ఎట్లుంది 2 చెప్పాలి కామెంట్స్ మీరు. మ్యాచింగ్ బ్లౌజ్ లాగా కూడా కనబడుతుందా? వీటికి ఏం చేస్తా అంటే స్టైల్గా కుట్టిస్తా బ్లౌజ్లు. రైట్, ఇది 2వది. ఇప్పుడు మడత పెట్టుకొని నీకు ఉంటుంది నాకు. లోపల పేపర్ పోతుంది. అమ్మయ్య, ఎస్, మై ఫేవరెట్ కలర్. బార్డర్స్ అన్నీ చేంజ్ చేసిన, బట్ ఆల్మోస్ట్ హౌ ఇస్ ఇట్? ఓకే, బ్లాక్ బాగుంది. దీంట్లో బ్లౌజులు కుట్టించుకోవాలా, వేరే కుట్టించుకోవాలనా? నో ఐడియా. మా మీరా ఇస్తే ఏం చేస్తో చూస్తా. మీరా అంటే మన కొత్త డిజైనర్ అనమాట. డిజైనర్ అంటే శ్రీదేవి సెలబ్రిటీ లాగా ఏం డిజైనింగ్ చేయించుకోదు కానీ, బట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చాలా ఏళ్ళకు కుదిరింది నాకు. యాక్చువల్ తనని చూపిద్దాం అనుకున్నా, తన డీటెయిల్స్ కూడా మీకు ఇద్దాం అనుకున్నా, బట్ తను షాప్ షిఫ్టింగ్లో ఉన్నా అని చెప్పింది, షిఫ్ట్ చేస్తా అని చెప్పింది. షిఫ్ట్ చేశాక మీకు చూపిస్తా, ఓకేనా? అప్పటి వరకు మాత్రం నా చీర చూడండి. ఇది 3వ కాటన్ చీర. కొన్ని చూడడానికి మోటు ఉంటాయి చీరలు, కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయి అవి. ఓకే, ఇవి మెయిన్గా కట్టుకోవాలని తీసిన ఈ చీరలు. అయితే అంటే ఇవి కూడా కట్టుకునేకేనే, కానీ బార్డర్లు కొంచెం డిఫరెంట్. అండ్ గాయత్రికి ఎట్లా ఫ్రాక్స్ కుట్టిస్తే ఎట్లుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్ చాలా యాక్చువల్గా నారాయణపేట్ శారీస్ కుదిరినంత అందంగా లాంగ్ ఫ్రాక్స్ నేను ఎక్కడ చూడలేదు ఎవరి దగ్గర. సో లాంగ్ ఫ్రాక్స్ కాంబినేషన్ ఎట్లుంది
గాయత్రికి కానీ చిన్నికి కానీ. దీని పళ్ళు ఇట్లా నార్మల్గానే ఉంటుంది కదా, అంటే పళ్ళు పెరిగితే రేటు కూడా పెరుగుతుంది, అదొకటి కూడా ఉంటుంది లేండి మనకు. ఎక్కడైనా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందంటే అబ్బా ఇప్పుడు మీరు నేను ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇది చీరలు చూపించే పద్ధతి అంటారు దేన్నైనా. హౌ ఇస్ ఇట్ నైసా? మనకు వచ్చే ఇంగ్లీష్ ఇంతే అబ్బా, రైట్. ఇది ఎన్ని వచ్చినా 1 2 3 అంతేనా? 4 వచ్చిన. ఎస్, నెక్స్ట్ శారీ. ఈ కాంబినేషన్ నచ్చిందా మీకు? ఇది కూడా ఫ్రాక్కి అని తీసుకున్నా, అంటే చిన్నికి గాయత్రికి అట్లా సెట్ లాగా ఉంటుంది, ఇద్దరికి కుట్టిపిస్తే అని. బాగుందా కాంబినేషన్? ఇది చెప్పండి, చిన్నికా గాయత్రిక? బట్ ఒక్కసారి నేను చీర కట్టుకున్నాక వాళ్ళకి గుట్టిస్తే బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి చీర కట్టుకున్నాక వాళ్ళకి గుట్టిస్తా, ఓకేనా? ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఫైనల్గా ఇంకొక కాటన్ చీర. ఇది రెగ్యులర్, బట్ నాకు అంటే నిజంగానే అంటే పాతకాలం నాటి స్టైల్ లాగానే కాంబినేషన్ ఉండాలన్నట్టు ఇది తీసుకున్నా. రెగ్యులర్ కాంబినేషన్ అయినా సరే కొన్ని బాగుంటాయి పాత స్టైల్లో. బాగున్నానా? ఊరూరన్నా ఇట్లా లిటరల్గా ఇదైతే ఓల్డ్ స్టైల్ లాగా అనిపించింది ఆ కాంబినేషన్, అందుకే తీసుకున్నా. ఒక పని చేస్తే అవి 2 ఫ్రాక్స్ అని చెప్పిన కదా, నేను కూడా ఒక 5 10 15 కిలోలు తగ్గినాక నేను ఫ్రాక్ కుట్టించుకుందినా. నేను తగ్గేలే, అది కుట్టించుకునేలే. నన్ను మాత్రం తగ్గుమని అనకుండా ఇట్లనే ఉంటాను నేను, ఓకేనా? ఇది విషయం, తగ్గేదేలే అనాల. ఏదో ఒకటి కానీ నేనైతే వెయిట్ తగ్గరు. ఈ ఫ్రాక్ కొరకు ఎవరు తగ్గుతారబ్బా? అంటే 25 30 తులల్లా వడ్డానం ఇప్పిస్తానంటే తగ్గుతలేదు, ఈ చీరకు తగ్గుతాను, తగ్గేదే లేదు. ఇప్పుడు ఇదొక సింపుల్ పట్టు చీర, బట్ నాకెందుకో లుక్ వైజ్గా నచ్చి తీసుకున్నా. అంటే బ్లౌజ్ రిచ్గా కుట్టించుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఈ కాంబినేషన్ సూట్ అవుతుంది అనిపించింది, అందుకు తెచ్చుకున్నాను అనమాట. ఎట్లుంది నాకు, నా ఫేస్కి ఎట్లుంది చెప్పండి మీరు? నేను అనుకున్నది కరెక్టా తప్ప? చాలా సింపుల్, బట్ 3 పోగులో 4 పోగులో అని చెప్పారు. ఇది మామూలుగా ఇట్లా ఇదే కాంబినేషన్లో మనకు కొంచెం తక్కువ ఉంటాయి. అయితే ప్రైజుల విషయానికి కాటన్స్ అన్నీ ఒక్కొక్కటి నాకు గుర్తులేవు, కానీ అది 900 నుంచి 1150 మధ్యలో ఉన్నాయి అబ్బా కాటన్స్ అన్నీ కూడా, ఏది కూడా బిలో లేదు. బట్ మార్కెట్లోకి వచ్చే వరకు ఒకటో ఏదో 900 చేంజ్, బట్ మిగతా 1100 అట్లున్నాయి. మార్కెట్లో వీటి ప్రైస్ వచ్చేసి మనకు 1200 నుంచి 15 16 17 వరకు కూడా ఉంటాయి అవి, ఎందుకంటే ఆ క్లాత్ క్వాలిటీ అలాంటిది అనమాట. ఇది విషయం. నువ్వెందుకమ్మా పేపర్లు పుస్తకాల కట్టలకు బాగున్నాయి, నా బిడ్డ అట్టలు వేసుకునికెళ్ళి నేను చేసేది లేదు, రైట్? ఎట్లుంది నాకు, ఎట్లుంది చెప్పండి? చీర ఎట్లుంది కాదు, సెట్ అయిందా నాకు కలర్? ఇది మంచి ఈ మస్టర్డ్ కలర్లో మంచి కొంచెం వర్క్, హెవీ వర్క్ ఉన్న బ్లౌజు కుట్టించుకుంటా, ఓకేనా? ఈ చీర ప్రైస్ అస్సలు గుర్తుకు లేదు నాకు, మ్యాక్సిమం 6 to 775 మధ్యలోనే ఉంది, ఇది ఎక్కువ అయితే లేదు, పక్కా గుర్తుంది నాకు. బట్ వాళ్ళని మరీ నాకు సారీ అస్సలు గుర్తులేదు, బట్ ఆ రేంజ్ అని అనుకుంటున్నాను నేను, ఓకేనా? ఇంకొకటి అయితే భయమో అయితే నేను వేరే రేటు చెప్పి వాళ్ళు తిడితే మా అమ్మ నింటే కరెక్ట్గా చెప్తుండే మీకు. ఇంకో 2 చీరలు అయితే బాగా గుర్తున్నాయి, కానీ ఇది కొంచెం ఒకవేళ వీడియోలో ఎక్కడన్నా కనబడితే చూడండి అబ్బా దీని ప్రైస్ ఎంత అని చెప్పి తింటారు వాళ్ళు, ఇది ఒకసారి చూసుకోండి, ఓకేనా? రేంజ్ మాత్రం 6 to 7 అనుకుంటున్నా నేను, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, ఓకే? ఇదన్నమాట విషయం. ఇది నచ్చిందబ్బా, ఇది
అంటే కట్టుకుంటే కొంచెం రాయల్గా ఉంటుంది, లేదంటే ఈవినింగ్స్ ఫంక్షన్స్కి అట్లా బాగుంటుంది అని అనిపించింది నాకు. ఇది ఆల్రెడీ మీరు వీడియోలో చూసి ఉంటారు. ఈ చీర చూపిస్తుంటే పక్కకు పెట్టన్నా. ఓకే, చాలామంది ఇది మాత్రం 10,500 ఏదో చెప్పినట్టు, 10,400 10,500 చెప్పినట్టున్నారు. కొంచెమే తగ్గించింది, ఆ రేంజ్లోనే ఇచ్చింది. ఇది నారాయణపేట చీరలు కొనాలంటే నాకు తెలిసి మీరు ఆన్లైన్ కంటే బెటర్ ఏంటంటే, ఆన్లైన్ అంటే రెగ్యులర్గా అమ్మేవాళ్ళు ఓకే, వాళ్ళు కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చెప్తారు. కానీ అదర్వైజ్ ఏంటంటే ఈ క్వాలిటీ ఇట్లా వేరే తెలుసుకోవాలనుకుంటే పోవడం బెటర్. అబ్బా హైదరాబాద్ నుంచి ఎంత 2.5-3 hours పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రావచ్చు. ఒక 4-5 షాపులు తిరిగితే అందరు ఎవరి దగ్గర ఒక్కొక్క స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి అట్లా తెచ్చుకోవచ్చు అనమాట. ఇది అవి ఇటు ఎట్లుంది? ఇదేదో ఆవేశపడి తెచ్చుకున్నా కానీ నాకు బాగుందా? ఓకేనా? బాగుందా? పళ్ళు రిచ్గా ఉన్నందుకే దీని కాస్ట్ ఎక్కువ ఉంది. ఇదన్నమాట. ఓకేనా? ఈ క్లాత్ చూడంగానే తెలిసిపోతుంది, అంటే మనకు కట్టుకున్నప్పుడు ఎట్లా కూర్చుంటుంది అనే దాన్ని బట్టి క్వాలిటీ తెలిసిపోతుంది మనకి ఇది ఈజీగా. ఇదన్నమాట పట్షియా. అండ్ ఫైనల్లీ మహారాష్ట్ర టైప్ కదా. యాక్చువల్గా ఇది మహారాష్ట్రలో మా పైతాని ఫేమస్ కదా, మనకు తెలుసు అందరికీ. అయితే విషయం ఏంటంటే నారాయణపేటలోనే వేసి మహారాష్ట్రకు పంపిస్తారంట. ఈ టైప్ ఆఫ్ అంతా మహారాష్ట్ర ఫేమస్ కదా. పైతాని అనగానే ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఇవంతా కూడా మహారాష్ట్ర. బట్ ఇక్కడ నేసి మన నారాయణపేటలో నేసి మహారాష్ట్రకు పోతాయి ఇవి. ఓకే, ఇది నేను తెలుసుకుని, నాకు తెలియదు ఇప్పటివరకు తెలియదు అది. కాబట్టి నేను కూడా పైతాని చీరలకు అక్కడ పోవాలనేమో అనుకున్నా, కానీ విషయం అది కాదు. అంటే ఉండొచ్చు ఎక్కడన్నా నేత, బట్ ఇక్కడ నుంచి కూడా అక్కడ చీరలు ఎక్కువ పోతాయంట. ఎట్లుంది? బాగానే ఉన్నానా? ఊరూరు ఉన్నానా? వాకేనా? నోనా? ఏంటి? ఇదన్నమాట ఫైనల్ చీర. ఇంకా ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నాం అనుకోండి, కానీ అది అట్లా సెట్ అయిపోతున్నాయి అవి. ఓకే, బాగున్నాయా నా చీరలు? మీరు కొన్నాయి మీరే చూసుకుంటారు, నేను కొన్నాయి మీకు అందరికి చూపిస్తా. ఇదన్నమాట నారాయణపేట్ కలెక్షన్, నారాయణపేట్ కాటన్స్, నారాయణపేట్ పట్టు చీరలు తెచ్చుకున్నాయి ఇట్లా. ఓకే, ఎప్పుడు చూసిన డ్రెస్సులు తగిలేస్తుంటో ఎప్పుడు కడుతో శ్రీదేవి అనుకుంటే మస్తు కట్టుకుంటే అబ్బా మీకు తెలియదు అంతే, అది సంగతి. ఓకేనా? ఏ కలర్ బాగుంది, ఏ కలర్ నాకు బాగాలేదు, బ్లౌజ్ ఎట్లా కుట్టించుకోవాలా, చీరలు కుట్టించుకోవాలన్నా వేరేది కుట్టించుకోవాలన్నా అని మాత్రం కంపల్సరీ చెప్పండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. ఆ విషయంలో మాత్రం జీరో నాలెడ్జ్ నాకు. ఓకేనా? ఇదన్నమాట. నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా ఆ 2 స్టోర్స్ సంబంధించిన డీటెయిల్స్. ఫస్ట్ స్టోర్ది పేరు కొడితే వస్తుంది మీకు, అండ్ సెకండ్ స్టోర్ది మాత్రం విజిటింగ్ కార్డు ఉంది. ఓకేనా? బాగా అడగండి. కలగూరగంప వీడియో చూసి వచ్చినాం, మేము ఇంతమంది ఉన్నాం, బాగా డిస్కౌంట్ ఇచ్చి తక్కువ రేట్లకి అని అడగండి, వాళ్ళని ఇస్తారేమో చూద్దాం. ఇవ్వకపోతే ఎప్పుడూ మళ్ళీ పోయి వాళ్ళు ఇయ్యరు, వాళ్ళ దగ్గర పోకుండా మళ్ళీ వీడియో తీద్దాం. ఇగో మళ్ళీ మర్చిపోయారు, అప్పుడు ఇది కొలాబరేషన్ వీడియో కాదు. ఓకేనా? అందుకే చెప్తున్నా, మేము మస్తు మంది ఉన్నాం, మా ఫ్యామిలీ, మేము కొనుక్కుంటాము ఈయండి అని చెప్పుండే. అంటే మరి ఇప్పుడు మన చుట్టాల పెళ్ళిళ్ళకి గిట్ట ఎప్పుడైనా పోయినప్పుడు మా వాళ్ళు అందరు ఉన్నారు, మస్తు మంది ఉన్నారు, నువ్వు మంచి రేట్లకి ఇస్తే మా వాళ్ళని పంపిస్తా అంటాం చూడు, అట్లా మేము ఎవ్వరు మా బార్గెన్ చేసిన ఇగో మా కలగూరగంప ఫ్యామిలీ పెద్దది, మీరు మంచి రేట్ ఇస్తే మా వాళ్ళు మస్తు మంది ఇస్తారని చెప్పండి. వాళ్ళు తక్కువ చేస్తారేమో చూడండి, తక్కువ చేస్తే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఇది మాత్రం బిజినెస్ వీడియో కాదు, కొలాబరేషన్ వీడియో అస్సలు కాదు. పెళ్ళికి పోయి నారాయణపేట చీరలు చూసి కొనుక్కొచ్చుకున్నాం, బట్ ఫస్ట్ టైం కొనుక్కొచ్చుకున్నాం, అది విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, స్టోర్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. రైట్, బాయ్.